నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను బ్రహ్మిని. కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. చెరో 8 గెలిచి ఏం వరగబెట్టారంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీల వల్ల అనా పైసా పనికి ఆలేదని కేసీఆర్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. అలాగే డీలిమిటేషన్ పై కేటీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ గురుగా ఉన్నాయి. మరి నిజంగా కాంగ్రెస్ బీజేపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఎంత సాధించింది? కేసీఆర్ ఆరోపణల్లో నిజమెంత? మరోవైపు తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు డిబేట్ అనేది కంటిన్యూ అవుతుంది. డిబేట్లో పాల్గొనడానికి ముందుగా మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అలాగే జి వెంకటరెడ్డి, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే జి వెంకటరెడ్డి బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే కోటేశ్వరరావు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ముందుగా వెంకట్ నాయక్ గారు నమస్కారం అండి. అలాగే చెప్పండి, ముందుగా నిన్న చూసుకున్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి, అంటే మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే ఉండబోతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి ఇబ్బందులు తెలంగాణలో లేవు, ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకొని ఉందని కూడా విమర్శించారు. మీ వర్షన్ ఏంటి మేడం? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. ఒక సామెత ఉంటుంది, తెలంగాణలోనే కాదు తెలుగులో మొత్తం సామెత, చింత చచ్చిన పులుపు చావలేదని ఒక సామెత ఉంటుంది. అధికారం పోయినా కూడా అహంకారం పోలే. ఓకే, అధికారాన్ని తెలంగాణ ప్రజలు పోగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినా కూడా సరే, అటు ప్రతిపక్ష హోదా మీద గౌరవం లేదు, శాసనసభ మీద గౌరవం లేదు, ఏది ప్రభుత్వం మీద గౌరవం లేదు, ప్రభుత్వ అధినేతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా గౌరవం లేదు. అంటే చింత చచ్చిన పులుపు చావలేదని నేను ఎందుకన్నా అంటే అహంకారం ఎందుకు పోలేదని అంటున్నా అంటే మేడం, మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి పవర్ వాళ్ళకు పోయిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని వదిలేసి, అంటే ఏలు చేసి గేలు చేసి, అంటే ట్రోళ్ళు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇట్లా కొంచెం ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మేడం మీరు చూడండి, మేము కూడా కేంద్రంలో అంటే జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. ఒక కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉండి ఏది డీలిమిటేషన్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని అంటే దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పగలిగినామంటే చాలా గ్రేటే కదా మేడం. సో కేంద్రం అంటే మెడలు వంచి మీరు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా, అంటే తొండముదిరి ఊసరవేలు అయినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఏదో జాతీయ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్న మీరు మరి ఈరోజు ఎందుకు దాన్ని బలోపేతం చేయలేకపోయారు? అది మళ్ళీ ఇది రాష్ట్రం పరిధిగానే ఎందుకు అది చేస్తుంది అంటే, రాష్ట్రం వాళ్ళ పార్టీ యొక్క కండవాళ్ళ మీద తెలంగాణ చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని తొలగించుకున్నారు కదా మీరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు కదా మీరు. సో ఇదంతా రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తే అసలు మిమ్మల్ని ఎందుకు అధికారం నుంచి తెలంగాణ ప్రజలు దూరం చేశారు? ఏ కారణం చేత దూరం చేయాల్సి అంటే కాంగ్రెస్ అమలు కానీ అసాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. ఇప్పుడు 16,000 ఇస్తున్నారు, ఇది రైతు బంధుకు వాళ్ళు, మేము ఇంకా తక్కువ ఇస్తాను కదా. మరి అమలు కానీ హామీలు మరి మీరు ఇచ్చినట్ట మేము ఇచ్చినట్ట? మేము 2,500 ఇది మహాలక్ష్మి పథకం కింద ఇస్తే మీరు ఏది 3,000 ఇస్తున్నారు కదా. మీ మేనిఫెస్టోను మీరు చూడండి ఒకసారి, 2023 మేనిఫెస్టోలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2018లో మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటే మీరు 3,116 ఇస్తున్నారు కదా. మొన్న మీరు కూడా ఒక 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను మీరు అని ఉండే కదా. మరి అప్పుడు మీకు అమలు కాని హామీ ఏదో, అమలు అయ్యే హామీ ఏదో, ఎంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఉందో మీకు తెలియదా? మరి మీకంతా ఆ లెక్కలు ఆ చిట్టా అంతా తెలియదా? ఇదేంటంటే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే చేసే ప్రయత్నం అని అనుకోవాలి. ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించినాము, మొత్తం వాటర్ రిసోర్సెస్ని మొత్తం తెలంగాణలో మొత్తం మేము ఒక చోట ఏర్పాటు చేసినాము. కేవలం గజన్నర లోపల తవ్వితే నీళ్లు ఉబికి బయటకు వస్తుందని చెప్పుకునే మీరు ఎండాకాలం ఒక్క నెల కనుక ఎండ గట్టిగా తగిలితే మాత్రం నీళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కాళేశ్వరం నీళ్లు ఉత్తర తెలంగాణకి ఎందుకు ఒక వరద ప్రధానిగా ఎందుకు మారలేదు? ఎందుకు అవన్నీ కూలిపోయినాయి? దక్షిణాదిలో ఉన్న కృష్ణానది జలాన్ని ఎందుకు దక్షిణాది జిల్లాలు, అంటే దక్షిణాది ప్రాంతాలైన తెలంగాణ ప్రాంతాలైన ఖమ్మం, దాంతోపాటు మన నల్గొండ, మహబూబ్నగర్ ఇవన్నీ వాడుకోలేకపోయినాయి. సో ఇవన్నీ లోతుగా కనుక మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కంపారిజన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒక 2 విషయాలైతే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఈరోజు మీరు చూడండి, 10 సంవత్సరాలు ఏ రోజు గ్రూప్ 1 రాయలే, ఏది మెయిన్స్ రాయలే. 10 సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి కనీసం నోటిఫికేషన్ ఇచ్చి కనీసం వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్సీ వరకు కన్నా 10 సంవత్సరాలు ఏ రోజు మీ చేత కాలే, మీ వల్ల కాలే. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ బేస్గా చేసుకొని కేవలం 3 నెలలు అంటే 3 నెలల కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సో ఇదంతా మేము చేసిన అద్భుతాలు మీరు చేయలేరు కదా. ఇప్పుడు చేయలేకపోగా మళ్ళీ ఎగతాళి చేసి గేలు చేసే ప్రయత్నాలు మీకు ఉండే. కానీ మేము ఇప్పటికీ చెప్తున్నాం మేడం, మీ 10 సంవత్సరాల కాలపరిమితితో కేవలం 1 సంవత్సరాన్ని పారామీటర్గా తీసుకున్నా కూడా 21,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మీలాగా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి రైతు బంధు ఇవ్వలే మేము.
మేము ఇచ్చిన రైతు భరోసా కూడా ఒక రూపాయి గల్లా గరుగులో రూపాయి పోగు చేసుకున్నట్టు చేసుకొని మరి తెలంగాణ రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అటు నిరుద్యోగులకు, అటు మహిళలకు. మీరు చూడండి, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత కోసం, ఏదో సాధికారత అంటే మహిళలకు కాంట్రిబ్యూషన్ ఉండాలనే కారణం కాదు మేడం. మహిళలకు కాంట్రిబ్యూషన్ అనేది ఫైనాన్షియల్గా ఉండాలి. అటు ఉచిత బస్సు కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకు సపరేట్గా డ్వాక్రా ద్వారా వాళ్ళకు పైసలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఘనత ఇది. సో దీన్ని జీర్ణించుకోలేక, దీన్ని తట్టుకోలేక, ఇన్ కేస్ మేమేమంటాం, కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఉందని చెప్పి కనుక మీరు నమ్మితే కనుక ఏది అసెంబ్లీకి రండి. ఒకరోజు హాజరేసుకొని పోవడం కాదు, ఒకరోజు హాజరేసుకొని నేను ఉన్నా అని చెప్పిపోవడం కాదు. మాట్లాడండి, కొట్లాడండి, చెప్పండి. కానీ ఏదో కొంతమందిని ఉసిగొల్పి సోషల్ మీడియాలో కొంతవరకు రాంగ్ ప్రమోషన్ చేసి దాని ద్వారా మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదో చరిస్మా పడిపోతుంది, మళ్ళీ మేము అధికారంలో వస్తున్నాం అని చెప్పి అదేదో వాపును బల్పు అనుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టింది కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే. మీ అహంకారాన్ని తెచ్చింది కూడా తెలంగాణ ప్రజలే. ఆ తెలంగాణ ప్రజలు ఎట్లాంటి అహంకారం తెచ్చారంటే 5 సంవత్సరాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకు ఇంత అంటే ఎగ్జైట్మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం మేడం. రైట్ వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే జి వెంకటరెడ్డి బీజేపీ స్పోక్స్ పర్సన్ గారి దగ్గరికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎస్ అండి, చెప్పండి. నిజంగా కాంగ్రెస్ బీజేపీ వల్ల తెలంగాణకు ఏమి రాలేదంటారా? మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఎంత మేర సాధించిందంటారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు లైవ్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా వెంకట్కు నమస్తే మేడం. మీకు కూడా ఇప్పుడు ఈ చర్చ అనేటువంటిది అయితే జరుగుతున్నటువంటిదో, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేయలేదా అనేటువంటి దాని కింద బీజేపీ ఏం చేస్తుంది అనేటువంటి చర్చ ఆహ్వానించినటువంటి ఇది మేము. ఎందుకంటే మీకు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది అనేటువంటిది మా గౌరవ కేంద్ర మంత్రి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల క్రితము పెద్ద ఓపెన్ మీటింగ్ పెట్టి, ప్రెస్ పెట్టి, బుక్ ఒక 500 పేజీల బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ రంగంలో ఏం చేసాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగినట్టుంది. కేంద్రం చేయవలసినటువంటిది ఏంటి, చేసింది ఏంటి అనేటువంటి దాని గురించి. దాని మీద మాకు కానీ ఇతరులకు కానీ అనుమానం ఉండవలసినటువంటి అవసరం లేదు. దాని మీద చర్చ ప్రింటింగ్లో ఇచ్చాం మేము. దాని మీద ఒకవేళ చర్చ ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నాడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, దాని మీద ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే చెప్పాలి. కేంద్రం చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి, రాష్ట్రం చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ మేనిఫెస్టోలు తయారు చేసేటప్పుడు కేసీఆర్ గారు జారీ చేసినటువంటి మేనిఫెస్టోలు ఏంటంటే అలవిగా అనేటువంటిది, ఊహాజనితమైనటువంటిది. ఏవో ఒక 2 స్కీములు ప్రజల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేసినాడు, వాటికి విపరీతమైన అప్పులు చేసినాడు, భూములు అమ్మినాడు, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకున్నాడు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాల ద్వారా అప్పులు తీసుకున్నాడు అనేటువంటిది వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, అప్పులు చేసినారు, వడ్డీలు చెల్లిస్తున్నారు, ఆ భూముల అమ్ముతున్నారు. గతంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చేస్తున్న పని డిటో, సేమ్ డిటో. ఏ పద్ధతి అయితే ఆర్థిక విధానాలు, ఏ పద్ధతిలో అయితే అప్పులు చేసేటువంటి పద్ధతి, ఏ పద్ధతిలో అయితే అలవిగానే హామీలను ఇచ్చి వెనక్కి జరిగినటువంటి హామీలకు గ్యారంటీలు ఇచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ట్యాగ్ ఉండేటువంటి పద్ధతి లోపల హామీలు ఇచ్చి మేము రాగానే చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, December 8కి వచ్చి మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తుంది, మళ్ళీ మేము ఇచ్చేటప్పటికే మేము ఆసరా పెన్షన్ ఇస్తే 4000 అవుతుంది. రకరకాలుగా నేను లిస్ట్ చెప్పదలుచుకోలేదు. వాళ్ళు గ్యారంటీ కాగితాలు రాసి ఇచ్చి ప్రతి ఇంటికి కాగితాన్ని పంచినటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ చేసిందంటే, కేసీఆర్ పాలన అంతే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, పాలించింది వాళ్ళు 10 సంవత్సరాలుగా తెలంగాణను, గత 50 సంవత్సరాలుగా తెలుగుదేశం కాలాన్ని కొంత వదిలేస్తే కాంగ్రెస్ నిరాఘాటంగా పాలించినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ప్రజల పట్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. హామీలు చేయడం, గెలవడం. ఇప్పుడు ఆసరా పెన్షన్లు అన్నారు, ఏమైందో తెలియదు. మహిళల గురించి మాట్లాడినారు, 2500 అన్నారు, ఏమైందో తెలియదు. అన్నిటికీ సున్నా చుట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్రజా సదస్సులో మాట్లాడుతున్నటువంటిది మనం ఏమి చేయలేవిగా అనేటువంటి అభిప్రాయం చిన్నగా స్లోగా ఇంజెక్షన్ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అధికారంలోకి రాకముందు ఈ 2 పార్టీలు ఇచ్చినటువంటి హామీల గురించి ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేటువంటి క్రమం లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారం ఇచ్చింది. వాళ్ళకి 64 సీట్లు ఇచ్చినారు, +1 సిపిఐకి సంబంధించి ఇచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లో వచ్చినటువంటి లోకసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి 16% మాకు అసెంబ్లీలో మాకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓటు శాతం ఒక్కసారిగా 17% మోదీ గారి నాయకత్వం పట్ల వాళ్ళకు ఉండేటువంటి అభిమానం కానివ్వండి, భరోసా కానివ్వండి, 8 సీట్లు మేము గెలవడం జరిగినటువంటి లోక్సభలో మీరు గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా
కాంగ్రెస్ ఏమి చేయలేని పరిస్థితి. భరోసా ఉంది 31 మార్చి లోపల అన్నారు. ఇప్పుడు నిన్న మొన్న సన్నాయి నొక్కుతున్నారు. 2 ఎకరాలకు ఇచ్చాం, 3 ఎకరాలకు ఇచ్చాం అనేటువంటి పద్ధతి లోపల రైతుకు రుణమాఫీ కూడా అదే రకంగా అన్నిటినీ ప్రారంభిస్తున్నారు. కాంగ్రెస్ మధ్యలో నుంచి వెళ్తున్నారు, ప్రారంభిస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం గమనించవలసింది ఏంటంటే, మాకు చేత కదా అట్లాంటి హామీలు ఇవ్వడానికి, వీళ్ళకే సంక్షేమము, వీళ్ళకే అభివృద్ధి అనేటువంటి ఉందా? దేశంలో మోదీ గారి నాయకత్వంలో ఒక సమగ్ర అభివృద్ధి జరగాలి, శాశ్వత ప్రాతిపదికన దేశం అభివృద్ధి జరగాలి, అన్ని సామాజిక వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. ప్రపంచవ్యాప్తంగా మనం ఇలా 4-5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలా అనేటువంటిది వాళ్ళ దేశాలు, ప్రపంచ దేశాలని కొనియాడుతున్నటువంటి పరిస్థితి లోపల, మోదీ గారి నాయకత్వాన్ని శ్లాఘిస్తున్నటువంటి పరిస్థితి లోపల కేవలం ఎన్నికల కోసం ఇచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, మేడం మాకు చేత కదా, మా దగ్గర పెన్ను కాగితం లేదా రాయడానికి, ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అనేటువంటిది అట్లా కాదు. ఏ మేరకు సంక్షేమ కార్యక్రమాలను ఇవ్వగలుగుతాము, ఉచితాలను ఇవ్వగలుగుతాము అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం పవర్ పాలిటిక్స్లో సీట్లు, ఓట్లు కేంద్రం లోపల ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుతున్నటువంటి నాటకంలో ఆ 2 ప్రభుత్వాలు విఫలమైనటువంటిది. వాళ్ళు పాలించినారు, వీళ్ళు పాలిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళు మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. గమనించేటువంటి పరిస్థితి లోపల 2 పార్టీలు వల్ల తెలంగాణలో ఎటువంటి పరిస్థితికి వచ్చినాయి అంటే, లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహకందని పద్ధతి లోపల 8 సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అసలు డిపాజిట్లు దక్కనటువంటి పరిస్థితుల పల చరిత్రలో మనం రాసుకోవాల్సినటువంటిది. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 2014లో గెలిచినటువంటి, మళ్ళీ రెండవసారి 88 సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పోటీ చేయడానికి ముందుకు వచ్చేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి వల్ల ఉంది. మీరు చూసినారు మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి ధైర్యం లేదు, కాంగ్రెస్ పార్టీ 1 సీటు చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో ఉంది. కాబట్టి మేధావులు, ప్రజలు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు. ఇవాళ మోదీ గారి నాయకత్వం లోపల డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలనేటువంటిది, ఆ కోణంలో మా ప్రయత్నాలు సాగుతున్నటువంటిది. కాబట్టి తప్పకుండా ఇవాళ 2 ప్రభుత్వాలు విఫలమైనవి. ఏమీ చేయలేదని కాదు, మేము చేసింది ఏందో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య చెప్తున్నారు. రైల్వేకి సంబంధించినటువంటిది కానీ, ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటిది కానీ, దీనికి సంబంధించినటువంటి మంజూరు మేము ఇవ్వడం జరిగినటువంటిది. ఇప్పుడు మెట్రోకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, క్యాబినెట్లో వస్తుంది అనేటువంటిది. రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాలుగా ఏ మేరకు ఒక రాష్ట్ర ప్రభుత్వాలకు, ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందో నిబంధనల మేరకు ఫైనాన్స్ కమిషన్, ఆ 16వ ఫైనాన్స్ కమిషన్ మేరకు ఆయా ప్రభుత్వాలు అప్పుడప్పుడు అడిగేటువంటి మేరకు కొన్ని ప్రభుత్వాలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత ఎక్కువ ఇచ్చినమా అనేటువంటి విమర్శ ఉంది. దానికి సంబంధించినటువంటి పోలవరం అనేటువంటిది ఉమ్మడి కాంగ్రెస్ పాలన కేంద్రంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశములు, దానికి కొంత డబ్బులు రుణ రూపకంలో ఏర్పాటు చేసినటువంటిది. చెయ్యాలా, చేయకుండా కాదు కదా, వాళ్ళు కూడా మన సోదరులే కదా. మరి ఏర్పాటు అయినప్పుడు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ దేశంలో మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులైన మాట వాస్తవము. ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక, అందరూ చాలా సందర్భాల్లో చెప్పినారు, బీజేపీకి క్యాడర్ ఎక్కడుంది, బీజేపీకి కార్యకర్తలు ఎక్కడున్నారు, బీజేపీకి నియోజకవర్గంలో ఎవరున్నారు, వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళ ఓట్లు అనేటువంటిది అన్నప్పుడు 83లో ఎన్టీ రామారావుకి అట్లాగే పడ్డాయి, 2014లో కేసీఆర్కి అట్లాగా పడ్డాయి. ఓడిపోయింది కాంగ్రెస్ ఆ 2 సందర్భాల లోపల. ఇవాళ బీజేపీ వైపు తెలంగాణ సమాజం చూస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏంటంటే వాళ్ళలో పోటీ, వాళ్ళ ఒక అవగాహన ఉంది. మమ్మల్ని అంటున్నారు బీఆర్ఎస్కు మాకు అవగాహన ఉంది, కాంగ్రెస్కు మాకు అవగాహన ఉంది అనేటువంటిది. ఇవాళ చెన్నైలో జరిగినటువంటి సమావేశానికి, డీలిమిటేషన్ సమావేశానికి వెళ్ళింది ఎవరని మేము అడుగుతున్నాం. రేపు హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ జరిగేటువంటి సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు. వాళ్ళు గతంలో బంధుత్వం ఉంది, గతంలో పాలించినారు కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు చూసిన తర్వాత, ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు చూసిన తర్వాత ఆ 2 పార్టీలు ఏకమయ్యేటువంటి పరిస్థితుల పలు ఇవాళ ఆలోచిస్తున్నటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మరి గతంలో జరిగిన లిక్కర్ కేసులో ఎవరికి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న కేశవరావు గారు అక్కడ ఉన్నప్పుడు కేశవరావు గారు ఆల్ పార్టీ డెలిగేషన్లో వెళ్ళలేదా? కాబట్టి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి లోపల మనం కొట్లాడుకుంటే మనము ఇబ్బంది పడతాము అనేటువంటి దాని కింద ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఏం చేయాలనేటువంటి పరిస్థితి లోపల ఉంది. ఒక వారం రోజుల లోపల మా కొత్త అధ్యక్షులు కూడా వస్తారు, కిషన్ రెడ్డి గారు పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత తెలంగాణలో ప్రజా సమస్యల మీద బీజేపీ పార్టీ చేసేటువంటి ఉద్యమాలన్నిటి కూడా ఒక దిక్సూచి అనేటువంటిది కనపడుతుంది. అదే పరిస్థితుల పల ఇవాళ మేధావులు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ఇప్పుడు అన్నారు 15 మాసాలుగా వాళ్ళు అదే కొట్లాడుతున్నారు. కొట్లాడినప్పటికీ కూడా వాళ్ళు పోటీ చేసే ధైర్యం లేదు, పోటీ చేస్తే గెలిచే ధైర్యం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల లోపల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ గారి నాయకత్వం లోపల
డీలిమిటేషన్తో సహా అన్ని కార్యక్రమాలకు ముందుంటామనేటువంటిది. ఇవాళ డీలిమిటేషన్ అంటే నవ్వొస్తుంది. సీట్లు ఎక్కువైతే పోటీ చేయాలని ఇప్పుడు తెలంగాణ విభజన చట్టంలో ఉంది మేడం. ఒకటి ఏముంది, తెలంగాణలో 153 సీట్లు, ఆంధ్ర ప్రాంతంలో 225 సీట్లు కావాలని రెండు ప్రాంతాల నాయకులు అడిగినారు. అన్ని పార్టీలు సీట్లు పెరుగుతాయి అంటే అందరికీ అవకాశాలు దొరుకుతాయి, ఆశావాహులంతా రాజకీయంగా ముందుకు వస్తారు అనేటువంటిది సహజంగా రాజకీయ పార్టీలకు ఉండేటువంటి అభిప్రాయం. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమంటుంది, సీట్లు పెంచొద్దు, డీలిమిటేషన్ కావద్దు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకున్నది. అంటే సీట్లు పెరిగితే అవి మొత్తం భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత అది ఏం రాజకీయ వ్యూహం మాకు అర్థం కాలే. వాళ్ళు గెలవాలనేటువంటి సీట్లు పెరిగితే మేమే గెలవాలని లేదు కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, మూడు రాష్ట్రాలకు పరిమితమైంది కదా. హిమాచల్ ఉంటుందో పోతుందో వాళ్ళకి అర్థం కాలే. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పార్టీ హోదా రావాలని వెంకటరెడ్డి గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు ఒక మాట, సార్ ఒక మాట, వెంకటరెడ్డి గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక మాట బాగుంటుంది అనేటువంటిది. సార్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి కాదు సార్. ఇది దక్షిణాది రాష్ట్రాలకు దాంతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య జరుగుతున్న లొల్లి అంతే. దాన్ని అట్లే చిత్రీకరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అవకాశం తీసుకుపోతున్నప్పుడు దాన్ని బీజేపీ ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకుంటుంది? బీజేపీ సమన్వయం చేసే బాధ్యత ఉంటుంది కదా, ఆ పొజిషన్లో ఉంది కదా. మరి వెంకట్, దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అని రాశాడా, రాష్ట్రాలు రాశాడా, కేంద్రం రాశాడా, జిల్లాలు ఉంటాయని రాసినారా, తాలూకాలు ఉంటాయని రాసినారా, మండళ్ళు ఉంటాయని రాసినారా, గ్రామ పంచాయతీలు ఉంటాయని రాసినారా? ఇవాళ దక్షిణం ఉత్తరం అనేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మీ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తున్నారు కదా, ఉత్తర భారతదేశంలో మీరు ఉన్నారు కదా. మేము సమన్వయం చూసే పార్టీ సార్. నేను ఏమంటున్నాను, ఒక మాట మీరు అర్థం చేసుకోండి, జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు బాగా చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగకపోతే ఎట్లా? ఇప్పుడు జనాభా నియంత్రణని దక్షిణాది రాష్ట్రాలు ప్రాపర్ వేలో డిసిప్లిన్ గా చేసినప్పుడు న్యాయం జరగకపోతే ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా తర్వాత విషయం, ఆర్థికంగా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రూపాయి తీసుకోబోతుంటే 40 పైసలు 30 పైసలు ఇస్తున్నారు. మరి అన్యాయం కళ్ళ ముందు కనబడుతుంది కదా. మరి అదే అన్యాయం ఇంకా రాజకీయంగా జరగాలనుకుంటున్నారా? మరి అదే అన్యాయం పార్లమెంట్లో మళ్ళీ జరగాలనుకుంటున్నారా? మీరు చూస్తే మీకు తెలియదు ఆ వాస్తవాలు ఏంటి? ఇప్పుడు రూపాయి ఇక్కడ నుంచి తీసుకోపోతే 9 రూపాయలు ఇస్తున్నారు బీహార్ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ. మరి రేపు సీట్ల విషయంలో కూడా అట్లా జరుగుతుంది. మరి ఇంకా ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఇప్పుడు ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్లో మన రిప్రజెంటేషన్ ప్రాపర్ వేలో లేదు, ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు వెంకట్, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి ఏంటంటే, డీలిమిటేషన్ మీద మీ విధానము, రేవంత్ రెడ్డి గారి విధానము మరి ఎప్పుడు కూడా దేశాన్ని విద్వేష రాజకీయాలకు కేంద్రమైనటువంటి డిఎంకే యొక్క పార్టీదే విధానం మీదే అయినట్టయితే ఢిల్లీ స్థాయిగా కూడా ఇదే ఉంటుందని చెప్పండి మీరు. సార్ ఒక మాట, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అన్యాయం జరుగుతుందనే కదా. మరి అదే అన్యాయం ఇక్కడ జరుగుతాయి, రేపు అది కూడా వస్తుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు సార్ ఒకటి సార్, ఆర్థిక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇది వాస్తవం. రేపు రాజకీయంగా జరుగుతుంది. వివరణ ఇచ్చుకోండి మీరు. సార్ మేము ఒకటి అంటున్నాం, 1971 జనాభా లెక్కల ప్రకారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, అది సూటబుల్ థింగ్. అది కానీ చాలా డిస్పారిటీస్ వస్తున్నాయి సార్, చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. 1971 జనాభా ప్రకారంగా చేయాలనేటువంటి రాజకీయ వ్యూహం లేనటువంటి, అంటే 54 సంవత్సరాల తర్వాత కింద ఉన్నటువంటి జనాభాను తీసుకోండి. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు జనానికి ఉంటారా, జంతువులకు ఉంటారా? మరి కుటుంబ నియంత్రణ చేసినందుకు శాపం సార్ మాకు. మరి ఈ దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ ఇదంతా శాపం. అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, అది వేరు చర్చ. దేశంలో ఈ దేశం సమగ్రత ఒకటే చెప్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఒకటి, ఒకవేళ జనాభా వద్దనుకుంటారు అనుకోండి, పెద్దలు ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, 1971లో తీసుకున్నటువంటి జనాభానే తీసుకుందామని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఆనాడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నవి, తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42, 43, సరే ఇలా 17 సీట్లు ఉన్నవి. మీరు ఒకవేళ మొత్తం పార్లమెంటులో 800 సీట్లకు పెంచాలని అనుకుందాం, ఒక లెక్క అనుకుందాం, బ్లైండ్ లెక్క అనుకుందాం. 800 సీట్లు అనుకున్నప్పుడు 544 సీట్లు ఉన్నప్పుడు తెలంగాణకి 17 సీట్లు ఉన్నవి. 800 అయితే ఎంత అవుతుందండి? 25 సీట్లు వస్తాయండి. పెరగవెందుకు పెరగండి, తగ్గిపోతే ఎందుకు ప్రచారం చేస్తున్నారండి? ఓకే, ఉత్తరప్రదేశ్లో 120 అవుతుంది, తెలంగాణలో 20 అవుతుంది. లెక్క చెప్పమని కోటేశ్వర గారు పెద్దలు ఉన్నారు. ఏదో జనాభా పెరిగినప్పుడు నియోజకవర్గాలు పెరిగితే తప్పే ఉందండి. ఏ రాజకీయ పార్టీ కూడా నియోజకవర్గాలు పెరగాలని చూస్తారు, వాళ్ళ కార్యకర్తలకు అవకాశాలు రావాలని చూస్తారు. ఇవాళ వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, సీట్లు పెరిగితే మొత్తం టోటల్గా ఉత్తర భారతదేశము
బీజేపీ ఖాతాలో పడిపోతుంది అనేటువంటిది ఓటమికి ముందే ఆ దాన్ని మీరు రకంగా రాజకీయంగా రాజకీయ చూస్తున్నారు. పార్టీ ఉండకూడదని నా అభిప్రాయం. దాన్ని మీరు రాజకీయంగా చూస్తున్నారు సార్, అంతే. ఓకే వెంకటరెడ్డి గారు, అలాగే ఇదే విషయంపై మాట్లాడడానికి కోటేశ్వరరావు గారు అనడిస్తున్నారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. ఎస్ చెప్పండి, అసలు కేసీఆర్ ఆరోపణలో నిజమెంత ఉందంటారు? అలాగే డీలిమిటేషన్ పై ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముందు నుంచే రేవంత్ సర్కార్ అనేది ఆరోపిస్తుంది. బీజేపీ కుట్ర చేస్తుంది మొదటి నుంచి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ముందు కేసీఆర్ లేవనెత్తినటువంటి అభివృద్ధి అంశం. అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది ఎప్పుడు ఒక వివాదాస్పదమైనటువంటి చర్చ. అభివృద్ధి అంటే ఏంటి? మనకి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి పార్టీ, బీజేపీనా, బీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీనా, కాంగ్రెస్, ఎవరినేది పక్కన పెట్టండి, ప్రతి పార్టీ ఏం చెప్తా ఉంది? మేము వస్తే జనాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్తాం. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏ పార్టీకి సంతృప్తి కలగలేదు, అదేవిధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కాదు అని అందరూ అంగీకరిస్తున్నట్టే. అందుకని ఒక బిడ్డ పుడితే 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏళ్ళు వస్తాయి, 75. అభివృద్ధి అంటే అది కాదు. ఆ బిడ్డ ఏ వయసులో ఉండాల్సినటువంటి వయసులో బరువు, ఎత్తు, లేకపోతే ఆరోగ్యం అయితే ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రాతిపదిక. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారతదేశం అలాంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించలేదు. అందుకనే ఈ సమస్యలన్నీ కూడా 75 సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే 80 కోట్ల మంది జనం ఆహార ధాన్యాలు కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినా లేదా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసినా జనానికి ఈ విధమైనటువంటి దుస్థితి ఎందుకున్నది అనేటువంటిది ప్రశ్న. అందుకని మరి ఇటువంటి పరిస్థితి, ఇంత జనాభా, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జనాభాకి ఏ దేశంలో అయినా ఈ విధంగా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి దుస్థితి ఉన్నదా? ఇవ్వడం తప్పని నేను ఇంట్లో, అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఆ అవసరాన్ని ఎందుకు కల్పించారంటే గడిచినటువంటి పాలకులందరూ కూడా, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగానే ఇది వచ్చింది. అందుకని తెలంగాణ అయినా కూడా అదే, భారతదేశంలో భాగమే కనుక తెలంగాణ అయినా అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా పరిస్థితి. ఇక డీలిమిటేషన్కి వచ్చేసరికి ఇవాళ సమస్య డీలిమిటేషన్ని ఎవ్వరు వ్యతిరేకించట్లేదు. ఒకటి, 2026లో డీలిమిటేషన్ జరగాల్సి ఉన్నది. గతంలో చేసినటువంటి ఫ్రీజ్ అనేటువంటిది 26లో ముగిసిపోతా ఉంది, రద్దయిపోతుంది. రద్దయిపోయినప్పుడు ఏ విధంగా చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక చర్చ. దానికి ఎవరు చర్చ జరపాలి, ఎవరు చొరవ తీసుకోవాలి? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నేను బీజేపీ అంటుంది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఎన్నికల కమిషన్, ఈ రెండే కదా. ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి ఒక చర్చ కానీ ఒక ప్రతిపాదన కానీ ఏమైనా వచ్చిందా? ఎందుకు రాలేదు అనేటువంటిది ప్రశ్న. రెండోది, డీలిమిటేషన్కి జనాభా లెక్కలకి లింక్ ఉంది. ఆ జనాభా లెక్కలు అనేటువంటివి 2025లో జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా ఇప్పటికీ సందేహాస్పదమే. అందువలన 2026లో ఒకవేళ జరిగినా అవి 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మాత్రమే, అంటే 2029 తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశం ఉందనేది మనకు తెలుసు. గతంలో చూసాం, గతంలో డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి కూడా జనాభా లెక్కలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినటువంటి 2-3 సంవత్సరాల తర్వాత మాత్రమే జరిగింది. అందుకని 2026లో జనాభా లెక్కలే జరుగుతాయో లేదో ఇంతవరకు తెలియదు. డీలిమిటేషన్ అనేటువంటిది రద్దు కాబోతోంది 26లో. అందుకని దాన్ని ఏమి చేయాలి? రాజ్యాంగ సవరణ ద్వారా స్టేటస్ కోని, అంటే మళ్ళా జనాభా లెక్కలు సమగ్రంగా అందుబాటులోకి వచ్చేంత వరకు స్టేటస్ కోని మెయింటైన్ చేయటమా లేదా అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. దాని గురించి ఏం మాట్లాడరు. గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్లన్నీ కూడా
జనాభా ప్రాతిపదిక, అంటే 71 వరకు జరిగినటువంటి డీలిమిటేషన్స్ అన్ని జనాభా ప్రాతిపదిక. ఆ తర్వాత సంఖ్యను స్తంభింపజేశారు. స్తంభింపజేసిన తర్వాత స్థానికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ లేదా పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ ఆ ప్రాంతాల పునర్విభజన జరిగింది తప్ప సంఖ్యలో ఎలాంటి మార్పు జరగలేదు. అందుకని గతంలో జరిగిన దాని ప్రకారం జనాభా ప్రాతిపదిక అయ్యేట్లయితే అంటే 71 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో దేశంలో కొత్త సమస్యలు తలెత్తాయి. ఏంటో కొత్త సమస్య? జనాభా పెరుగుదల లేకపోతే తగ్గుదల. దక్షిణాది రాష్ట్రాలు ఏమిటి లేకపోతే ఉత్తరాది ఏమిటి అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు. 4 దిక్కులు ఉన్నాయండి. 4 దిక్కులు పశ్చిమ ఈశాన్య రాష్ట్రాలనే లేకపోతే ఇంకోటి అఫీషియల్ గానే కేంద్ర ప్రభుత్వాల సమాచార లెక్కల్లో ఉంటది, మీరు చూడండి. అందుకని అంబేద్కర్ రాజ్యాంగంలో దక్షిణాది ఉత్తరాది అనే ఒకళ్ళ సాంకేతికంగా అది లేకపోవచ్చు, కానీ భౌగోళికంగా మనం పిలుచుకునేటువంటి దానిలో ఉన్నాయి. అందుకని ఈ దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది? ఇవాళ దక్షిణాది రాష్ట్రాల సమస్య కాదు డీలిమిటేషన్. మన పంజాబ్, హర్యానా, బెంగాల్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా కుటుంబ నియంత్రణ అనేటువంటిది తరతమ స్థాయిలో సక్సెస్ఫుల్ గా జరిగింది. దక్షిణాదితో పోలిస్తే బెంగాల్లో తక్కువ జరగవచ్చు, లేకపోతే ఇంకో చోట ఎక్కువ జరగవచ్చు. కానీ ఉత్తరాది రాష్ట్రాలుగా పేర్కొనేటువంటి బీహార్ కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైంది. ఎందుకు విఫలమైంది? దానికి కూడా కొన్ని చారిత్రక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు అత్యవసర సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేటువంటి కార్యక్రమానికి పూనుకోవడంతో ఆ తర్వాత ఎవరు అధికారానికి వచ్చినా కానీ అసలు ఆ సమస్యని ముట్టుకోవడానికే భయపడ్డారు. కానీ దక్షిణ భారతదేశంలో ఎమర్జెన్సీకి ముందే, అంటే 1960 దశకం చివరి సంవత్సరాల నుంచి 1970 దశకం మొదటి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు జరిపింది. ఆనాడు కాంగ్రెస్ అధికారం ఉంది అన్ని రాష్ట్రాల్లో. అక్కడక్కడ సమస్య రాలేదు. కానీ ఉత్తర భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ సంజయ్ గాంధీ వ్యవహారంతో తర్వాత ఎవరు కూడా అటువంటి కార్యక్రమానికి ముట్టుకుంటే ఎక్కడ చేతులు కాలుతాయని చెప్పేసి ఏ పార్టీ కూడా దానికి వెళ్ళాం. ఇప్పుడు అందుకని ఏమైంది? కేరళలో 1.8% జనాభా వృద్ధి రేటు, తమిళనాడులో 1.7% వృద్ధి రేటు ఉంటే అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 2.4%, బీహార్కి వచ్చేసరికి 3% వృద్ధి రేటు ఇవాళ ఉన్నది. అందుకని ఈ కొత్త సమస్యని ఎట్లా పరిష్కరించాలి అనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని రూపొందించాలనేది ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి లేదా రాష్ట్రాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక డెమోక్రటిక్ డిమాండ్, ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు ప్రాతిపదిక ఏమిటి? అసలు ప్రాతిపదికను గురించి చెప్పండి. జనాభా ప్రాతిపదిక ఎట్లయితే కుటుంబ నియంత్రణ అమలు జరిపినటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు, దక్షిణాది కావచ్చు, పంజాబ్, హర్యానా కావచ్చు, లేదా మిగతా రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, మన హిమాచల్ ప్రదేశ్, దీనికి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒకటి. 850కి పెంచేనట్లయితే ఆ మేరకు దామాషా ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలకు విపరీతంగా పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాలకి నామాత్రం పెరుగుతాయి. అందుకని అలా కాకుండా ఇప్పుడున్నటువంటి సీట్లని ఈ దామాషా ప్రాతిపదికన పెంచేట్లయితే మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్ని పెరుగుతాయో దామాషా ప్రాతిపదికన తమిళనాడులో కూడా అన్నీ పెరుగుతాయి, తెలంగాణలో కూడా అన్నీ పెరుగుతాయి. అందుకని మీ పద్ధతి ఏమిటో చెప్పండి, ఏ ప్రాతిపదికన చేస్తారనేటువంటి చెప్పండి. దాని గురించి వెంకటరెడ్డి గారు 100 మాట్లాడచ్చు, కానీ అది కాదు కదా ప్రామాణికం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోంమంత్రి, లేకపోతే అఫీషియల్గా ప్రభుత్వమే ఒకటి చేయాలి. కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు? దక్షిణాదికి సీట్లు తగ్గవు అన్నారు. అంటే ఏంటి సీట్లు తగ్గవు అంటే ఉత్తరాదికి పెరుగుతాయనా? ఇటువంటివన్నీ కూడా అనేకమైన సందేహాలు. అందుకని ఒక క్లారిటీ అనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. అందుకని ఈ చర్చ మొదలైంది. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు ప్రకటన చేయొచ్చు, వెంకటరెడ్డి గారు వివరణలు ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ రావాల్సింది ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా లేదా కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. అయితే ఆయన ఇచ్చేంత వరకు, కేంద్ర ప్రభుత్వం చెప్పేంత వరకు ఈ చర్చ ఇట్లాగే సాగుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. డీలిమిటేషన్కి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.
చెన్నైలో జరిగినటువంటి సమావేశానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు. అలా అనుకునేట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ మరి బీజేపీ కాంగ్రెస్ ను వ్యతిరేకించింది ఢిల్లీలో, పంజాబ్ లో, మరి ఆ పార్టీ వచ్చింది కదా. అందుకని సమస్య రాజకీయం అనేటువంటిది ఆరోపణ చేయటం అంటే బీజేపీ దాన్ని రాజకీయం చేస్తున్నది అనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వరరావు గారు, డిబేట్ కంటిన్యూ అవుతుంది షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్దర్ పీపుల్ డిబేట్. ఇంతకుముందు డిబేట్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇక వెంకట్ నాయక్ గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ప్రధానంగా ఒక మాట చెప్పారు, అంటే మీరేం చేయలేకపోతున్నారు, మేమేం చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు, అన్ని మొదలు పెడుతున్నారు కానీ సగం మధ్యలోనే మళ్ళీ అది వెనక్కి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? మేడం, ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఏది కన్స్ట్రక్టివ్గా సోషల్ రిఫార్మ్గా ఉంటాయి మేడం. ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసం చేసే ప్రయత్నాలు ఉండవు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలను అప్లిఫ్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకుంటుంది. అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, ఎవరైనా సరే కింది కులాల వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళు ఉన్నతంగా పైకి రావాలని కోరుకుంటారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట అని ఉండే, దానికంటే ముందు నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్, వెంకటరెడ్డి గారు బండి సంజయ్ గారు కేసీఆర్ గారు దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారని చెప్పి సమాచారం ఇచ్చారు. బీదర్లో ఏదో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారంట, అక్కడ నుంచి నోట్లను తయారు చేసుకొని వచ్చి ఇక్కడ ఎన్నికల్లో పంచారని చెప్పారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకో ఆర్బీఐ వాళ్ళకి ఇస్తలేరు, ఆర్బీఐ వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. అంటే మేమేమిటో ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత కూడా ఏమైనా లాలుచిపడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి లాలుచిపడే ప్రయత్నం కనుక ఉంటే అది మీ మధ్య ఉన్న ఏదో సఖ్యతనే చెప్పుకోవాలి. సో మీ మధ్య ఉన్న సఖ్యతన ఆధారాలు మీరు బయట పెడుతుంటే తప్పులేదు, కానీ మేము అక్కడేదో మీటింగ్ వెళ్తే సరే స్టాలిన్ గారు పిలిచారని వెళ్ళారు, దానికి మాకు వాళ్ళ పార్టీతో మాకేదో సఖ్యత ఉందని చెప్పి మీరు రాజకీయంగా డీలిమిటేషన్ ఆ మీటింగ్ని పలచన పెట్టే ప్రయత్నం చేయదు. సో ఒక మాట చెప్తాను సార్, మేము అమలుగానే హామీలు ఇచ్చినామని చెప్పి మీరు ఇందాక చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్పలేదు, విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో మీరు చెప్పలేదు మేడం, వెంకటరెడ్డి గారు చెప్పారని చెప్తాను. అంటే వెంకటరెడ్డి గారికే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సార్, ఇప్పుడు పెద్దవారు మీరు ఇక్కడ సూపర్ 6 పేరుతో బాబు గారు హామీలు ఇచ్చారు. ఒక ఆరు ఇక్కడ మేము 6 గ్యారెంటీ ఎట్లా ఇచ్చామో అక్కడ వాళ్ళు సూపర్ 6 పేరుతో ఇచ్చిర్రు. అక్కడ ఎన్డీఏ ఉంది, దాంట్లో ఏది ఎన్డీఏలో భాగంగా బాబు గారు, బీజేపీ, జనసేన అందరు ఉన్నారు. సో ఆ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ మంత్రివర్గంలో ఉంటారు, క్యాబినెట్లో ఉంటారు, శాసనసభలో ఏదైనా చెప్పేటప్పుడు అది అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, 3,000 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది అమలయ్యేదా కాదా మాకు తెలియదు, కానీ అమలైందా లేదా మీరే చెక్ చేసుకోవాలి. దాదాపు 15,000 వరకు ప్రతి విద్యార్థికి అన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏటా ఆర్థిక సాయం అన్నారు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని అన్నారు, 3 సిలిండర్లు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఉచితంగా ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ అమలు అయినాయో లేవో మాకు తెలియదు. మరి ఇవి అమలు కానీ హామీలా, లేకపోతే అమలయ్యే హామీలా, ఆ రాష్ట్ర ఖజానాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన హామీలా, మరి ఎన్డీఏ కూడా ఉందా, మరి ఉచితాలా లేకపోతే సంక్షేమమా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక సామెత ఉంటుంది, మేము చేస్తే ఒకటి మీరు చేస్తే ఇంకొకటి అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకోండి, దాన్ని ఉచితాలు అంటారు. అదే వాళ్ళు ఇచ్చారనుకోండి, దాన్ని సంక్షేమం అంటారు. అంటే బీజేపీ పార్టీకి ఉన్న ఒక పొలిటికల్ టాక్టిక్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇవి ఉచితాల కిందకి వస్తాయా, మరి సంక్షేమం కిందకి వస్తాయా? వాళ్ళు ఇంకో మాట కూడా చాలా గొప్పగా అన్నారు. ఏమన్నారంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకి. మరి చర్చిచ్చిర్రా, ఇచ్చిర్రా, ఇవ్వాలనుకుంటున్నారా? మళ్ళీ కేంద్రానికి ఏమైనా రెఫరెండం ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసిరా? అది కూడా చెప్పాల్సిన అవసరం ఎట్లయినా బీజేపీ పార్టీకి ఉంది. సో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కూటమిలో భాగంగా మీరు అధికారంలో ఉన్నట్టే, అక్కడ ఏం వరగబెట్టని మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏం పెడదామని అనుకుంటున్నారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు మేము ఏది ప్రతిపాదించిన 1,66,000 కోట్ల వరకు ఉన్న పైసలని ఇప్పటి వరకు 2 బడ్జెట్లు అయినాయి. ఈ 2 బడ్జెట్లు ₹1 అంటే ₹1 ఇవ్వలే. కేవలం ఏదో ఇక్కడ నుంచి ₹1 తీసుకుపోతుంటే 42 పైసలు మీకు ఇచ్చే క్రమంలో మేము ఇస్తున్నాం అని అంటున్నారు. మరి మీరు ఇచ్చేదాని గురించే లెక్క కడుతున్నారు, కానీ మరి మేము ఇచ్చేదాని గురించి ఎందుకు లెక్క కడతలేదు? మా దగ్గర నుంచి అయితే తీసుకుపోతున్నారు కదా. ఇక్కడ ఒకటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక ఏది విప్లవాత్మకంగా నిర్ణయాలను బీజేపీ కనుక సమర్థించే ప్రయత్నం చేస్తే అది దేశవ్యాప్తంగా ఇదే నిర్ణయాలు అక్కడ అప్లికబుల్ అవుతాయి. కాబట్టి బీజేపీకి కంటగింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ కొర్రీలు పెట్టాలి, ఇక్కడ ఆపాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కనుక ఆపే ప్రయత్నం చేస్తే అది దేశవ్యాప్తంగా అది పెనిట్రేట్ కాదు. దానివల్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఒక అంశంలో భాగంగా కాంగ్రెస్ని డౌన్ చేయొచ్చు అని చెప్పి బీజేపీ ఒక సంకుచిత బుద్ధితో
ఒక కుసంస్కార బుద్ధితో ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. సో ఒకటి మీరు గమనించండి, బీసీ రిజర్వేషన్లో మేము ఇక్కడ కట్టుబడి ఉన్నాం, మేము చేసినాం, కేంద్రానికి ప్రతిపాదన పంపించాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో మిగతా రాష్ట్రాల మధ్యప్రదేశ్లో వాళ్ళే ఉన్నారు, ఛత్తీస్గఢ్లో వాళ్ళే ఉన్నారు, రాజస్థాన్లో వాళ్ళే ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత ఎట్లా ఉందో మిగతా రాష్ట్రాల ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత అట్లే ఉంది. సో సుప్రీంకోర్టు ఆర్డినరీ గైడ్లైన్స్ ఇచ్చింది. మందకృష్ణ మాది గారిని దగ్గర పెట్టుకొని ఓట్ల కోసం పెట్టుకున్నట్టు ఉండదు. ఆయనకు ఆశయం ఏదైతే ఉందో, ఆయనకు సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆయనకు పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటాన్ని మీరు బలపరచాలంటే ఇక్కడున్న ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవన్నీ చేయరు. ఇవన్నీ చేయడానికి వీలు కాదు. కేవలం ఇప్పుడు మేనిఫెస్టో మీద కనుక మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎస్ తీద్దాం. 2024లో కేంద్రంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, మేము ఇక్కడ 2023లో ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, మీకు ప్యారలల్గా మేము ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, అవన్నీ తీద్దాం, దాని మీద మాట్లాడదాం. మేము మాట్లాడదాం, మేము అంటలేము. కానీ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీగా 8 స్థానాలు ఇక్కడ నుంచి మేము ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మీరు మాకు ఇచ్చింది ఏం లేదు. మాకు అంటే మీరు జేబులు ఉన్నాయా? మీరు ప్రజలు ఇచ్చారు, మీ జేబులకి వెళ్ళి ఇచ్చిరా? సార్ మీరు జేబులకి అంటలేము. ఇప్పుడు మీరు జేబులకి వెళ్ళి ఇచ్చారని మేము అంటలేము. ఒక మాట చెప్తా నేనేమంటున్నా, తెలంగాణ మీరు మరి తెలంగాణ కోసం కొట్లాడండి, తెలంగాణ ఆర్థిక అంశాల కోసం కొట్లాడండి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కొట్లాడండి. మీరు తెలంగాణ కాదు, మీరు తెలంగాణ ఉద్యమకారులు సార్. బీజేపీ కంటే ముందు గౌరవ వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఆర్థిక స్వావలంబనం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వ్యక్తి మీరు. సో మీకు ఫస్ట్ తెలంగాణనే, తర్వాతనే పార్టీ. అలాంటప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం బీజేపీ చేస్తున్న అన్యాయాల మీద కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పేముంది? ఇప్పుడు డీలిమిటేషన్ మీద ఏది తమిళనాడులో చెన్నైలో సభ జరిగిందని అంటున్నాం. కేవలం ఏదేదో కాంగ్రెస్ పార్టీగా మాకేదో అన్యాయం జరుగుతున్నది కాదు. ఇది జాతీయ స్థాయిలో ఉన్నాము మేము. ఇక్కడ ఈ డీలిమిటేషన్ మీద మేము ఎక్కువగా స్ట్రక్ట్ అయితే, అంటే మేము ఎక్కువ దాన్ని అటాచ్ అయితే మాకు అక్కడ ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఏది మన కేరళ నుంచి, దాంతోపాటు కర్ణాటక నుంచి, మేము ఇక్కడ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అంటే మాకు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మాకు దక్షిణాదనం ఇంకేదైనా కాదు మేడం, మాకు తెలంగాణ అనేది మాకు ముఖ్యమని అనుకోని పోయినాం. కాబట్టి పీసీసీ గారు పోయారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. సో అదే అంశం మీద మీరు కూడా వెళ్ళండి. అన్యాయం జరుగుతున్నది విషయం వాస్తవం కదా, దాన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? సో నేను ఇదే మాట ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా వెంకటరెడ్డి గారు మీరు కూడా ఒకటి ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అప్పుల గురించి కానీ ఇంకే విషయాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా కేంద్రంలో కూడా దాదాపు 1.5 కోట్ల వరకు, ఎక్కువ 1 కోట్ల వరకు వాళ్ళు ఎక్కువ అప్పు చేసే ప్రయత్నం చేశారు. అదంతా ఏదో సంక్షేమ రూపంలో పెట్టలే. ఏది మన ఎయిర్పోర్ట్లకి, పోర్ట్లకి, దాంతోపాటు మన ఏదైతే మన రోడ్లకు గతిశక్తి మిషన్లో భాగంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కేవలం అదానికి అలాంటి కంపెనీలకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఖజానానే కాదు, ఈ దక్షిణాది ఖజానా మొత్తం గుజరాత్లో పోయి డంప్ అవుతుంది. ఆ డంప్ అయిన పైసలు ఏ రూపేణా తెలంగాణ ఇది భారతదేశ వ్యాప్తంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పి మీరే చెప్పాలి. ఓకే వెంకటరెడ్డి గారు. మేడం, ఇప్పుడు వెంకట్ మాట్లాడిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దానికి సంబంధించిన మేనిఫెస్టో అమలు, హామీలు గురించి చర్చ తెచ్చినారు. వాస్తవానికి అక్కడ నుంచి ఉండేటువంటి టీడీపీ నాయకులు అన్నా కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి మా బీజేపీ కానీ, లేకపోతే ఎవరైనా మాట్లాడితే బాగుండేది. ఒకటి నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను ఏంటంటే, చర్చ అప్రస్తుతం. అది ఇంకో రాష్ట్రాన్ని తీసుకురావడం అనేటువంటిది వాళ్ళ ప్రతినిధులు లేకుండా. నాకున్న సమాచారం మేరకు, సబ్జెక్టు కోటేశ్వరరావు గారు కరెక్ట్ చేయాలి నన్ను, నేను ఉన్న సమాచారం చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో జారీ చేసింది టీడీపీ, దాంట్లో మేము పార్టీ కాదు, మాకు 8 సీట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ మేము కూడా ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసినాం సార్. వాళ్ళు జారీ చేసినారు. దాన్ని ఎట్లా అమలుపరచాలనేటువంటిది వాళ్ళతో పాటు మేము ప్రయత్నం చేస్తాం. అది వేరే సంగతి, దాని చర్చ కాదు. ఇక్కడ మేమేమి కీలకంగా లేము. అక్కడ మాకు ప్రజలు ఎన్నికల సర్దుబాట్లు ఉన్నాయి. దాంట్లో మేము గెలిచినాము, 8 సీట్లు గెలిచినాము. 2-3 మా మంత్రులు ఉన్నారు. అది వేరే సంగతి, అది అనవసరం ఇక్కడ చర్చ. రెండవది ఏంటంటే, ఇప్పుడు డీలిమిటేషన్కి వచ్చేటప్పటికి మన కోటేశ్వరరావు గారు చాలా పాయింట్స్ రేజ్ చేసినారు. కాబట్టి నాకున్న సమాచారం మేరకు వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదో గగ్గోలు పడవలసిన అవసరం లేదు. 2024లో ఎన్నికలు ఈ లోక్సభ, 5 కలిపితే 2029లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2026లో జనగణన జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను చెప్పడం లేదు, బీజేపీ ప్రతినిధులు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యన మాట్లాడుతూ ఏమన్నాడంటే, జనగణనకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు సమాచారం వచ్చింది, దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశాలను మీరు మాకు పంపించండి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నా.
మేమేం చెప్పడం లేదు, భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ కాదు అది. అంటే దాని ప్రాసెస్ స్టార్ట్ అయింది, 2026లో జరుగుతాయి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది. కేసీఆర్ గారు ఒక్కరోజు చేసినారు. బీసీకి సంబంధించినటువంటి 1 నెల లోపల తెలంగాణ కాంగ్రెస్ చేసింది, పెద్ద విషయం కాదు. 2026లో ఆ జనగణన జరుగుతుంది. జనగణన జరిగిన తర్వాత అంతా కంప్యూటరైజ్ సిస్టమ్ కాబట్టి సమాచారం వస్తుంది. ఏది లిమిటేషను, డీలిమిటేషను, మహిళలకి ఏంది, ఎస్సీలకి ఏంది, ఎస్సీలకి ఏంది అనేటువంటిది మొత్తం అయిపోతుంది. టైం ఉంది ఇంకా. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే చెప్పలేము. జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 వస్తుందా రాదా, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఎవరు కూడా హామీ ఇచ్చే పరిస్థితి కానీ దాని మీద ఒక చర్చ మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, చెన్నైలో జరిగినటువంటి సమావేశం అనేటువంటిది ఎందుకు తొందరపడ్డారు? ఇవాళ 2026లో స్టాలిన్ గారికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఘోరంగా అక్కడ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదు కాబట్టి, విద్వేష రాజకీయాలకు ప్రధాత డిఎంకే పార్టీ చరిత్రలో. భారతదేశం ఒకవైపు పోతే వీళ్ళొక వైపు. నిన్న గంగుల కమలాకర్ గారు, బీఆర్ఎస్ గంగుల కమలాకర్ గారు ఒక స్టేట్మెంట్ మీరు ఆన్ రికార్డులో ఉంది మేడం, నేనే కొత్తగా చెప్పడం లేదు. మేము ప్రత్యేక దేశం అడుగుతాము అన్నాడు ఆయన. ఇదా మీ స్టాండ్ వల్ల? దేశాన్ని విభజించే పద్ధతి లోపల మీరు చేస్తున్నారా? కాశ్మీర్ని చేసి నాశనం పట్టించారు, మేము దాన్ని సర్దుబాటు చేసినాం కనీసం. గంగుల కమలాకర్ స్టేట్మెంట్ ఏంటండి? అడగకుండా ఉండడం కోసం మీరు ఏదైనా కొత్తగా ఆరోపణ చేయలేదు, కొత్తగా ఆరోపణ చేయలేదు. మీరు పార్టీ ఆదానికి ప్రత్యేక దేశం అడుగుతాము. స్టాలిన్కు ఉండే, డిఎంకేకు ఉండేటువంటి సహజ సిద్ధమైన విద్వేష విభజన రాజకీయాలకు ఒక ఉదాహరణగా ఇవాళ కనపడుతున్నటువంటి అంశం. దేశం పట్ల ప్రేమ లేదు, అలాంటి విభజన ఎందుకు వస్తుందో అది కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి సార్. భద్రత లేదు, ఈ దేశం భారతదేశంలో ప్రపంచంలో ఒక కీలకమైన దేశము అనేటువంటి అభిప్రాయం లేకుండా మీ రాజకీయాల కోసము ఇవాళ మీరు చెన్నైలో మీటింగ్ పెట్టినారు. కోటేశ్వరరావు గారికి జాతీయవాదం సార్. ఇప్పుడు బీజేపీతో సాగేందంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ జాతీయవాదం అంశం ఇక్కడ ప్రాంతీయ పార్టీ సిపిఎం కూడా కేరళకు పరిమితమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, నెక్స్ట్ కేరళ నుంచి వచ్చినటువంటి మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ శివకుమార్ గారు కూడా ఈ ప్రాంతీయ పార్టీల యొక్క సమావేశము తప్ప జాతీయ విధానమే ఇది అయితే, జాతీయ విధానంగా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు, ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు, అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు మాట్లాడతలేడు, తేజస్వి యాదవ్ గారు ఎందుకు మాట్లాడతలేరు చెప్పాలి కదా. దేశంలో జనాభా గురించి మాట్లాడుతున్నారు కోటేశ్వరరావు గారు. 2011కు వచ్చేటప్పటికి దేశంలో ఉత్తరప్రదేశ్ని తీసుకున్నట్టయితే 16% తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు నేను 2011 ఉమ్మడి రాష్ట్రం కాబట్టి 16% గ్రోత్ రేట్ ఉంటే పాపులేషన్, ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి 24%. ముస్లింల జనాభా పెరుగుతుంది, పెరగొద్దని నేను అనలేదు. పెరగడానికి కారణం ఏంది అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి దేశంలో. అంటే ఇవి సమస్య చేయాలన్నా మేము? బీహార్లో ఎందుకు పెరిగింది? దేశంలో అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మీరు పాలించినారు కదా చాలా కాలం, మీరు పాలించిన కాంగ్రెస్ పాలించిన రోజులు మా అక్కడ ఎవరు కూడా అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు మాట్లాడతారు దీని గురించి? దక్షిణ భారతదేశం నుంచి వచ్చే డబ్బులన్నీ ఉత్తర భారతదేశానికి పోతున్నాయని ఎందుకు మాట్లాడటం లేదు? సీట్లు పెంచితే మాకు నష్టం జరుగుతుంది అనేటువంటిది ఎందుకు మాట్లాడటం లేదు? నేనేమంటున్నా అంటే ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కానీ దేశ సమగ్రతకు భంగ కలిగించేటువంటి కొన్ని రాజకీయ శక్తులు స్టాలిన్ కేంద్రంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, నేను చరిత్రకు అంతకంటే శ్రీలంక ఉద్యమంలో ఏం జరిగింది, పంజాబ్లో ఏం జరిగింది, బృందన్వాలాని ఎవరు పోషించినారు, శ్రీలంక ఉద్యమానికి ఎవరు మద్దతు ఇచ్చినారు? నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ఇవాళ దేశము మనది, ఈ దేశంలో రాష్ట్రాలు మనవి, అన్ని సామాజిక వర్గాలు మనవి, అన్ని కులాలు మనవి, అన్ని మతాలు మనవి, అన్ని సంప్రదాయాలు మనవి, మనకు ఉండేటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సాంప్రదాయ సిద్ధమైనటువంటి సంపద ఇవాళ భారతదేశం అనేటువంటి దేశం మనది. అది మీకు రాలే, దేశం మనది అనేటువంటిది మీరు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు 370 ఆర్టికల్ను తీసేసేటప్పుడు మీరు 90% ప్రజలు దాని భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓట్ల కోసం, సంతుష్టీకరణ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే దేశంలో ముస్లింలు, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ ఒకటి అని నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని గురించి మాట్లాడినప్పుడు మీకు చరిత్రలో ఇవాళ మనం చూస్తున్నాం, వాళ్ళు ఒక మెయిన్ స్ట్రీమ్లోకి రావాలని కోరుకుంటున్నాము. మెయిన్ స్ట్రీమ్లో వచ్చినారా లేదా అనేటువంటి చర్చ వేరు. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలలో ఇది చాలా తప్పు పద్ధతి. కాబట్టి ఏదో జరిగిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది, పార్లమెంట్లో చర్చకు వస్తుంది డీలిమిటేషన్ గురించి, అన్ని రాజకీయ పార్టీలకు వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు ఇంతకు ముందు మాట్లాడినట్లు కూడా డీలిమిటేషన్ కి ఏం తొందర ఉందండి, ఏదైపోయింది వాడ ఓడిపోతాం కాబట్టి మనకు వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ ఎవరు స్టాలిన్ గారు
అందరిని పెట్టుకొని ఇదే మాట నేను ఇవాళ స్టేట్ అడుగుతున్నా. ఇదే మాట రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఢిల్లీ కేంద్రంగా ఇది అన్యాయము అని 2 విషయాల మీద రేవంత్ రెడ్డి గారు లేవడుతున్నటువంటి అర్థరహితమైనటువంటి ఇష్యూస్. ఒకటి, సౌత్ డబ్బంతా నార్త్కు పోతుంది, సౌత్ లో జనాభా తగ్గింది, నార్త్ లో సీట్లు వస్తుంది. ఈ 2 విషయాల మీద మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత పుట్టగతులు ఉండవు అక్కడ. మీకు అసలు వచ్చే డిపాజిట్లలో కూడా అసలు వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా కొన్ని డిపాజిట్లు వస్తాయి. మీరు మాట్లాడుతున్నది ఏంటి? రాజకీయం మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సీట్లు పెరిగితే మేము గెలుస్తామనాలా, ఉత్తర భారతంలో పెంచితే మేము పెరుగుతామనాలా. మీకు నమ్మకం పోయింది కాబట్టి ఇవాళ మీరు స్పష్టంగా ఓటమి ఇక్కడ అక్కడ రెండింటిలో గెలిచేటువంటి ప్రజలకు అర్థం కావడం లేదా? ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ డంకం భోగించబోతుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అనేటువంటిది మాకున్నటువంటి ప్రజల అభిప్రాయం. చాలా భద్రంగా జాగ్రత్తగా మేము గమనిస్తున్నటువంటిది. ఎస్ వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. అధికార ప్రకటన అనేది రావాల్సింది. అధికార ప్రకటన వచ్చిన తర్వాత డీలిమిటేషన్ పై చర్చ జరుగుతుంది. అంతవరకు ఇటువంటి ఊహాగానాలు కానీ అలాగే మనందరం కానీ మాట్లాడుకునే పరిస్థితి ఉంటూ ఉంది. కాకపోతే డీలిమిటేషన్ కు ఎవరు వ్యతిరేకం కాదనేది కోటేశ్వరరావు గారు చెప్పారు. కోటేశ్వరరావు గారు, ఎస్ వెంకటరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడారు. ఎస్ ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి వెంకటరెడ్డి గారు తనకి అనుకూలమైనటువంటి అంశాలని లేవనెత్తారు. సరే, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయనకి రైట్ ఉంది. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు, ఖర్గే గారు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు తప్పు చేశారు. అసలు మాట్లాడాల్సినటువంటి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదు? అది కదా సమస్య. ఇంత చర్చ జరుగుతున్న తర్వాత ఇంతమంది ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రులు లేదా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకనాటి మీ మిత్రపక్షమైనటువంటి అకాలీదళ్ కూడా వెళ్ళింది కదా అక్కడికి. ఇంత జరిగిన తర్వాత ఎందుకని నరేంద్ర మోడీ గారికి నోటికి ఎందుకు తాళం వేసుకున్నారు? ఇది పాయింట్. ఖర్గే గారిని అడుగుదాం, మీరు ఎందుకు మాట్లాడలేదు, లేదా అఖిలేష్ యాదవ్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు మాట్లాడలేదు. ఒక్క నిమిషం కోటేశ్వర, ఒక్క నిమిషం పెద్దలు, మీరు అన్నది కరెక్ట్. మోదీ గారు ఎందుకు మాట్లాడలేదు? జాతీయ స్థాయి పార్టీ ఒకవేళ ఏదైనా మాట్లాడితే మోదీ గారు సమాధానం వచ్చేదేమో. ప్రాంతీయ పార్టీలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా మీరు చూస్తున్నారు. మోదీ గారు ఆయన రేవంత్ రెడ్డి గారు తిట్టకుండా అవమానం చేసినప్పటికీ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ను కూడా ప్రాంతీయ పార్టీ అని చెప్పారు కనుక ఇంకా మీరు రాహుల్ గాంధీని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడ ఉంటుంది? అది వేరే అంటే వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి నైతికమైనటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా నేను వెంకట్ అంటున్నారు మా జాతీయ పార్టీ అంటే చెప్పు సమాధానం అన్న. అది వేరు. మీరు ఒప్పుకోవట్లేదు కదా, మీరు జాతీయ పార్టీని ఒప్పుకోవట్లేదు. డీలిమిటేషన్ అనేటువంటిది చర్చనా ఇప్పుడు ఇవాళ? ఏం తొందర ఉంది? ఏం తొందర? మీరంటున్నారు ఎవరికి వాళ్ళని కూడా సమాధానం చెప్తారా? రాజ్యాంగ ప్రకారంగా అదే మీరు లేని ప్రశ్నలు అడిగి పార్టీలు సమాధానాలు చెప్పండి. ఏం తొందర ఉంది? ఏం తొందర ఉందండి? వెంకటరెడ్డి గారు, మీరు అలా అనేట్లయితే నేను చాలా లేవనెత్తాల్సి వస్తుంది. చెప్పండి. లేని ప్రశ్నలు అన్నారు, ఓకే, దానికి నేను కొంతవరకు అంగీకరిస్తా. కానీ ఉన్న ప్రశ్నల మీద నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు? మణిపూర్ సంగతి ఏంటి? దాన్ని ఎందుకు తెస్తారు ఇప్పుడు? ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ పరిమితమైన మణిపూర్ కాంగ్రెస్ అగ్ని మణిపూర్ కాంగ్రెస్ జాతీయ పార్టీ దేశం మొత్తం మాట్లాడాల్సిన విశ్వజనీయమైన పార్టీ కదా బీజేపీ. మన ఒకచోట జాతీయం తప్ప ప్రాంతీయం కాదు. మణిపూర్ కాంగ్రెస్ ఏం చేసింది? అంతర్జాతీయ సంస్థగా మణిపూర్ లో కాంగ్రెస్ వంద చేయొచ్చు. మీరేం చేశారు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరేం చేశారు? ఎవరు చెప్తారు సమాధానం? అది వేరుగా మరి పుట్టలేదు. అదే విధంగా చర్చలో ఉన్నటువంటి కనీస మద్దతులకు సంబంధించి ఒక కమిటీని వేశారు 3 సంవత్సరాల క్రితం. ఆ కమిటీ ఏమైంది? నివేదిక తెప్పించమన్నాడు. కోటేశ్వర గారు, మీరు పెద్దలు జనరల్ ఇష్యూస్ కు పోతే మనం చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఆ జనరల్ ఇష్యూస్ కు పర్లేదు, అది కాదు కదా, పరిమితమైదాం మాట్లాడడానికి. నేను చెప్తుంది కూడా అదే వెంకటరెడ్డి గారు. మీకు అవసరమైనటువంటి వాటిని కన్వీనియంట్ గా మీరు పరిమితం చేయాలని చూస్తున్నారు. జాతీయం అన్నప్పుడు అనేక అంశాలు వస్తాయి. నేను అందుకే చెప్తున్నా. అందుకని ఇది ప్రాంతీయ పార్టీలే లేవనెత్తాయి. ఓకే, నరేంద్ర మోడీ గారు మాట్లాడరా?
వివరణ ఇవ్వరా? మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. టైం టైం అంటే ఏంటి? ఎప్పుడు టైం? ఎప్పుడు అంటే ఏమైంది? టైము? రేపు ఏమైనా కాలిపోతుందా? మడిపోరు, 2 ఏళ్ల నుంచి తగలబడుతూ కూలిపోతుందా? ఉంటే, రేపు 2 ఏళ్ల కూలిపో నుంచి అది దాన్ని పెట్టకండి. మడిపోరు. దాన్ని ఇంకా తగలబడిన తర్వాత కోటేశ్వరరావు గారు మాట్లాడతా? డీలిమిటేషన్ వల్ల ఇమీడియట్ గా జరిగిన నష్టం ఏంది చెప్పండి. జరుగుతాయి. ఏం జరిగినప్పుడు అందరి పార్టీలు నేను చెప్తాయి. చెప్తున్నా, దాని గురించే చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటిది గతంలో వాయిదా పడినటువంటి జమ్మూ కాశ్మీర్ లోను, అస్సాంలోను చేశారు కదా, చేసిన దాని ప్రకారం చేశారు కదా, అది శాస్త్రీయంగా ఉందా అని నేను అడుగుతున్నా. బీజేపీ లేదా బీజేపీ కన్సర్న్లలో పనిచేసేటువంటి ఎన్నికల కమిషన్ చేసినటువంటి అయ్యో మీరు అట్లా అంటే ఎట్లయితుంది? మీరు మీరు మేధావులు చెప్తున్నా వినండి. ఎన్ని సంఘాలు ప్రతి ఒక్కటి అట్లా అంటగడితే ఎట్లయితుంది? కోటేశ్వరరావు గారు అంటగడితే ఎన్నికల కాదు. సంఘము, సిబిఐ ఓకే, ఓకే. మాట్లాడితే నేను అంటగడతా. అట్లా కాదు కదా. దేశంలో ఈ రాజ్యాంగం ప్రకారం అంటగట్టలేదు. ఏర్పడ్డ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గౌరవించాలి. ఓకే, ఓకే. ఎన్నికల కమిషన్ కి నేను అంటగట్టలేదు, కానీ జరిగినటువంటి దాని గురించి మీరు ఎన్నికల కమిషన్ ని ప్రశ్నిస్తారా లేదా అనేది మీరు చెప్పాలి. జమ్మూ ఎన్నికల కాశ్మీర్ కమిషన్ మరి అంతే, మరి ప్రశ్నించాలి. ఆ చర్చ వేరండి. జమ్మూ కాశ్మీర్ లో పునర్విభజన జరిగిన తర్వాత దోడా వెస్ట్ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి దానిలో 50,000 మంది ఓటర్లు ఉంటే, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి తూరు అనేటువంటి నియోజకవర్గంలో 192,000 మంది ఉన్నారు. ఏ శాస్త్రీయ ప్రాతిపదికన ఈ విధమైనటువంటి పునర్విభజన చేస్తుందో ఎన్నికల కమిషన్ చెప్పమనండి. ఒకటి మత కోణం అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఒక జమ్మూ కాశ్మీర్కే కాదు, అస్సాంలో కూడా జరిగింది అదే. ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాలని ముక్కలు చేసి పారేసి గిరిజనులు హిందువులుగా. ఇప్పుడు మీరు అట్లా అంటే నేను అంత దూరం, నాకు దాని గురించి సమాచారం లేదు, నేను దాని గురించి మాట్లాడాను. నెంబర్ 1 ఒక్క నిమిషం. పక్కనే మహేశ్వరం మా కాన్స్టిట్యూన్సీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారు? మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ముక్కలు చేసి 70,000 మంది ముస్లింలను తెచ్చి ఆ కాన్స్టిట్యూన్సీలో కలిపేసినాడు. అంటే మేము మాట్లాడాలి అది? వెంకటరెడ్డి గారు దాన్ని కూడా నేను సమర్థించట్లా. మీరు అదే చెప్పాల్సింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారైనా లేకపోతే ఎవరైనా కానీ తమ ప్రయోజనాలకు అనుగుణంగా, నాకు తెలుసు గతంలో నా చిన్నప్పుడు మా నియోజకవర్గాన్ని గుండ్రంగా ఉండేటువంటి దాన్ని అడ్డంగా నిలువు గీతలాగా కోసేసి కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ ను వ్యతిరేకించేటువంటి వాళ్ళని పారేసి నియోజకవర్గాలు సృష్టించారు. ఆ చరిత్ర అంతా నాకు తెలుసు. నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తా ఉంది. అస్సాంలో అదే చేసింది, జమ్మూ కాశ్మీర్ లో కూడా అదే చేసింది. అందుకని రేపు డీలిమిటేషన్ లో అనుమానాలు ఉన్నాయి. మేము అహోబిలం మఠం స్వాములం కాదు కదా. మీరు స్వాములు కాదు, కానీ మీరు అహోబిలం మఠానికి వెళ్ళి మొత్తం ఫోటోలు పంపిస్తారు కదా. మీరు స్వాములు కాదు. జరుగుతాయి రాజకీయాల్లో. ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఓకే కోటేశ్వరరావు గారు, సమయం తక్కువగా ఉంది. కాంగ్రెస్ అదే చెప్తున్నా. ఎత్తుగడలు కాంగ్రెస్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేస్తారు. మీరు కూడా దాన్ని అంగీకరించారు. అది నేను అంటుంది. రాజకీయాల్లో అన్ని సాధ్యమే, ఏదైనా జరుగుతుంది కదా. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ చేసింది అదే. ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దుతున్నాం కొంత. మా సొంత నియోజకవర్గాన్ని అక్కడ కమ్యూనిస్టులు గెలుస్తారని చెప్పేసి ముక్కలుగా చేసి రాసుకొని పుస్తకం దిగుతున్నారు కదా కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాసుకొని పుస్తకం దిగుతున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే పని చేశారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి దాన్ని ఒకటి చేశారు, కాంగ్రెస్ ఆ విధంగా ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద కూడా బీజేపీ కేంద్ర బీజేపీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు కాదు వ్యక్తిగా. మీరు అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి అన్నదాన్ని మీ జనరల్ ఒపీనియన్ ఎవరు వ్యతిరేకించడం లేదు, అంతవరకు వదిలేయండి. రైట్ సమయం మించిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు. అలాగే కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అలాగే జి వెంకటరెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ డిబేట్ లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఫైర్ అయ్యారు. ఇక చెరో 8 గెలిచి ఏం ఒరగబెట్టారంటూ కూడా సూటిగా ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ వల్ల అన్నా పైస కూడా పని కాలేదని కేసీఆర్ అయితే మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే డీలిమిటేషన్ పై కేటీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ గురుగా ఉన్నాయి. మరి
మరి నిజంగా కాంగ్రెస్ బీజేపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదా? ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఎంత సాధించింది? కేసీఆర్ ఆరోపణలో నిజమెంత? ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి అంటే ముందు వేచి చూడాలి. అలాగే ముందు ఏ విధంగా రాజకీయాలు మారబోతున్నాయి, ఎలా మారబోతున్నాయి అంటే కనుక వేచి చూడక తప్పదు. ఇది వాటి ఫర్ ద పీపుల్. స్టేడియోన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.